నా తల్లి ఎంత ముద్దొస్తున్నావే నా మనవరాలా. నీకు నా దిష్టి తగిలేట్టుగా ఉందే. నా సంగతి సరే బామ్మ, నీ మనవడు ఎలా ఉన్నాడు? వీడికేంటే అందం యావరేజ్ అయినా నీ పక్కన ఉండేసరికి మన్మధుడి కళ వచ్చేసింది ఎదవకి. మరి ఇంత అందంగా ఉన్న మా జంటకి దిష్టి తీయించవా బామ్మ? అసలే ఒరిజినల్ కళ్ళన్నీ నా మొగుడి మీదే ఉన్నాయి. ఏమంటావ్? అండానికి ఏముంది, నువ్వు చెప్పేది నిజమే. అర్చనా, ఒసే అర్చనా. బామ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, వదిలేయ్. నీకేంటి నొప్పి? ఎన్నో అడ్డంకులు దాటుకుని రిసెప్షన్ చేసుకుంటున్నావు. ఇంకెవ్వరి కళ్ళు మన మీద పడకూడదు. వావ్, బావగారు వచ్చేసారా? ఐఎమ్ సో లక్కీ. నా రిసెప్షన్ కి మీరొక్కరే లేరని డిసప్పాయింట్ అయ్యాను. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేసారు. తొందరగా రెడీ అవ్వండి, అందరం కలిసి వెళ్దాం. ఎక్కడికి? అదేంటి బావగారు, ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారు? ఈ రోజు మా రిసెప్షన్ కదా, అందరూ అక్కడ వెయిటింగ్. పదండి. రిసెప్షన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది బావగారు, మాకు పెళ్ళైంది కదా. పెళ్ళైన తర్వాత మేము రిసెప్షన్ చేసుకోలేదు కదా, అది ఇప్పుడు చేసుకుంటున్నాం అంతే. శ్రీకర్, ఏంట్రా ఇదంతా? అన్నయ్య, అది నువ్వుండి శ్రీకర్. బావగారు, మీకేమైంది? ఇంత క్లియర్ గా చెప్పినా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నువ్వు క్లియర్ గానే చెప్తున్నావు, కానీ అది కళ. రాత్రి వచ్చిన కళనే నిజం చేసుకోవాలనుకుంటున్నావు. ఏదో నువ్వు పరాదానివైనా చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల మనసు నొప్పించకూడదని, నీకు ఏ హాని జరగకూడదని ఇన్నాళ్ళు ఓర్చుకున్నావు. అంతేగాని ఇంత దారుణాన్ని తెగిస్తే మాత్రం మంచి చెడు మర్చిపోవాల్సి వస్తుంది. పద శ్రీకర్. అసలు నీకు ఏ అర్హత ఉందని ఈ రిసెప్షన్ చేసుకుంటున్నావు? శ్రీకర్కి నీకు ఏ సంబంధం ఉందని జనం మధ్యలోకి వెళ్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది బావగారు. శ్రీకర్ నా భర్త. ఇది చాలా రిసెప్షన్ చేసుకోవడానికి. ఇన్ని రోజులుగా ఇద్దరం కలిసి చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాం. ఇది చాలా జనాల్లోకి వెళ్ళడానికి. చాలదు, ముమ్మాటికి చాలదు. పద, అనుకున్న టైంకి అనుకున్నట్టే మన రిసెప్షన్ జరుగుతుంది, జరిగి తీరుతుంది. రా శ్రీకర్. అమ్మా, ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు. వాళ్ళతో వెళ్ళి ఇంకో తప్పు చేయొద్దు. తప్పే ఉందిరా, వచ్చే అదృష్టాన్ని కాలదనుకుంటావా? మనం వెళ్ళేది మన రిసెప్షన్ కి. వచ్చే గెస్ట్ల ముందు మూతి మన పెట్టకు. వాళ్ళేదో నేను నిన్ను లేపుకొచ్చాననుకుంటారు. కాస్త నవ్వు. నిన్నే శ్రీకర్, నవ్వు. దారుణం. కట్టుకున్న భార్య ఉండగానే పరాయి ఆడదానికి ఒత్తాస పలుకుతూ నా కళ్ళ ముందే రిసెప్షన్ చేసుకోవడానికి వెళ్ళాడంటే వాడిని అసలు దేవుడన్నా క్షమిస్తాడా? అసలు అలా చేయడానికి వాడికి మనసు ఎలా వచ్చింది సుమిత్ర? శ్రీకర్ మాత్రం ఏం చేస్తాడు? నోర్మాయ్. అవును, నన్ను ఎలాగో మోసం చేశారు. అందరూ కలిసి అర్చన కూడా మోసం చేశారా? మోసం చేయడమే నా పని అనుకుంటున్నారా ఏంటి? అయినా మీరేంటి అంతా నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు? ఈ రిసెప్షన్ నాకు ఇష్టం లేదన్న సంగతి తెలుసు కూడా వాళ్ళతో కలిసి రిసెప్షన్ బయలుదేరామంటే నిన్నేమనుకోవాలి? అనుకోవడానికి ఏముంది? అందరిలాగే నేను ఆశపడ్డాను. తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. అవునులేండి, నేను చేసేదంతా తప్పే.